అందరికీ నమస్కారం. నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడిదే ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనము బ్రెడ్తో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోబోతున్నాము. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదేంటో చూసేద్దాం పదండి. దానికోసం ఇక్కడ ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, మనకి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాము. ఇంకా బటర్ కావాలి. ఏ బటర్ అయినా పర్వాలేదు, బాగుంటుంది. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ చాకో పేస్ట్ అని ఉంటుంది కదా, మనము బ్రెడ్ పైన పెట్టుకోవడానికి, అది కావాలన్నమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ఇది కాస్త వేడి అవుతూ ఉంటుంది. ఈలోపు మనము బ్రెడ్ని తయారు చేసేసుకుందాము. ఇక్కడ చూడండి, బటర్ నేను అమూల్ కంపెనీ తీసుకున్నాను. మీరు ఏ కంపెనీ తీసుకున్నా బాగానే ఉంటుంది. అమూల్లో కొంచెము లైట్ క్యాలరీస్ అని ఒకటి ఉంటుందన్నమాట, అందుకని నేను అమూల్ది ప్రిఫర్ చేశాను. అదైతే బటరు, అది వచ్చేసి మనకి హర్షీస్ కంపెనీస్ ఉంటుంది, అమూల్ ఉంటుంది, ఇంకా చాలా కంపెనీస్ది. ఇది చాకో పేస్ట్ దొరుకుతుంది ఇలా బ్రెడ్ పైన పెట్టుకోవడానికి, ఇది కూడా తీసుకుంటున్నాము. దాని తర్వాత వచ్చేసి మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాము. మీకు ఇష్టం ఉంటే మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోండి, బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు మనము ఈ బ్రెడ్ పైన ఈ బటర్ని పెట్టేసుకుందాము. బటర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అందుకే అది చాలా గట్టిగా అయిపోయి అలా వస్తుంది. కొంచెం ఒక 10 నిమిషాలు బయట పెడితే మనకు అది చాలా స్మూత్గా ఉంటుంది. అప్పుడు మనం దాన్ని బ్రెడ్ పైన అంతా ఈ రకంగా ఈవెన్గా మనము దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. అదే రకంగా మనం రెండో వైపు కూడా దాన్ని స్ప్రెడ్ చేసేసుకుందాము. మనకి బ్రెడ్ పైన ఇట్లా రెండు వైపులా స్ప్రెడ్ చేసుకుంటే మనకి బ్రెడ్ మంచిగా కాలుతుందనమాట, అందుకని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాము. లేదా డైరెక్ట్ పెనం పైన అయినా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మనకి బ్రెడ్ అన్ని బ్రెడ్స్కి మనము ఇలాగే స్ప్రెడ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఒకసారి అన్నీ మనం రెడీగా ఇలా పెట్టేసుకుంటే మనం ఇంకా పెనం పైన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. సో ఆ ప్యాన్ పైన మనం ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ని దీనిపైన వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ని ఒకసారి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం తగ్గించుకోవాలి, లేకపోతే మనకు బ్రెడ్ మాడిపోతుంది. మనం ఇలా రెండు వైపులా దాన్ని కాల్చేసుకోవాలి. మనకి ఈ బటర్ చక్కగా మెల్ట్ అయిపోయి మనకి బ్రెడ్ చాలా స్మూత్గా వచ్చేస్తుంది. ఇంకా మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది బ్రెడ్ కాల్చేటప్పుడు. ఈ రకంగా మనము రెండు వైపులా దీన్ని చక్కగా కాల్చేసుకోవాలన్నమాట. మనకి కార్నర్స్ కాలిపోకుండా ఉండాలంటే స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రకంగా మనం ప్రెస్ చేస్తూ బ్రెడ్ని మనం రెండు వైపులా కాల్చేసుకుంటే మనకి బటర్ అంతా మెల్ట్ అయిపోయి చక్కగా మనకు బ్రెడ్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు మనకి బ్రెడ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనిపైన ఈ చాకో పేస్ట్ని మనం పెట్టుకుందాము. మనకి చాలా కంపెనీస్లో దొరుకుతాయి, ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం అనుకుంటాం ఇది పిల్లలకే ఎక్కువ ఇష్టపడతారేమో అని, కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్. మనము రోజు ఒకేలాగే కాకుండా అప్పుడప్పుడు ఇలా సరదాగా ఒక సండే రోజు ఎప్పుడన్నా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ చాకో పేస్ట్ని కూడా మనము బ్రెడ్ పైన మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఒక బ్రెడ్కి పెట్టుకుంటే సరిపోతుందండి, మరి ఇంకో బ్రెడ్కి కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఇది చాలా తీయగా ఉంటుంది. ఎక్కువ తీయగా, జామ్ అంత తీయగా అయితే ఉండదు. కాకపోతే ఒక మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. మనకు బటర్ ఇది కలిసి అసలు ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే ఈ రకంగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, అదే రకంగా మనము ఇంకొక బ్రెడ్ కూడా తీసుకొని దానికి కూడా రెండు వైపులా మనము బటర్ని పెట్టేసుకోవాలి. ఒకవేళ బటర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా గట్టిగా ఉంటే దాన్ని మనము అలా వదిలేసినా పర్వాలేదు, మనం ప్యాన్ పైన పెట్టినప్పుడు అది మనకి మెల్ట్ అయిపోతుంది. అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి, ఇది మొత్తం స్ప్రెడ్ చేయలేదు, అయినా సరే మనకు ప్యాన్ పైన పెట్టగానే అది చక్కగా మెల్ట్ అయిపోయి మనకి రెండు వైపులా చక్కగా ఈ రకంగా కాల్చేసుకోవాలి. మనకి బ్రెడ్తో చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి. నా ఛానల్లో చూస్తే కనుక మీకు చాలా రకాల బ్రేక్ఫాస్ట్లే కనిపిస్తాయి బ్రెడ్తో. సో ఇది ఇంకొక రకమైన ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్. టేస్ట్ కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది, చాలా ఇష్టపడతారు. ఒకసారి మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు ఆ రెండో బ్రెడ్ని కూడా కాల్ చేసుకొని దీనిపైన పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి దీనికి కూడా
మనం ఈ చాకో పేస్ట్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా, ఎంత యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో ఇలాగే మనము అన్ని బ్రెడ్స్కి మనము ఆ బటర్ని రాసేసుకొని పాన్ పైన కాల్చేసుకొని ఈ రకంగా మనము అన్ని బ్రెడ్స్ని తయారు చేసేసుకోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. మీరు ఎవరైనా కూడా ఇలాగే తింటారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్, ధన్యవాదాలు.